నిన్న ఈవినింగ్ ఒక న్యూస్ చూసాను. ఆ న్యూస్ చూసాక ఏంటి ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇంత సెన్సిటివా అనిపించింది. అదేం లేదండి. బీటెక్ చదువుతున్న అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అనుమానించారని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంది. ఆ న్యూస్ విన్న ఒక 1 అవర్ తర్వాత నేను పాపకి తీసుకురావడానికి స్కూల్‌కైతే వెళ్ళాను. అప్పుడు మా పాప స్కూల్ నుండి వస్తుంటే, "అమ్మ నేను ఈ స్కూల్ మారిపోతాను. నాకు ఈ స్కూల్ మానిపించేసి ఏదైనా కొత్త స్కూల్‌లో వెయ్యు" అని చెప్పేసి అంటుంది. నాతోనే కాదు వాళ్ళ నాన్నతో కూడా చెప్పిందంట. "అలా ఎందుకు తల్లి అంటున్నావు? అలా అనకూడదు. ఈ స్కూల్‌లోనే చదువుకోవాలి. చదువుకో" అని చెప్పా. అంటే, "అలా కాదమ్మా మా ఫ్రెండ్స్ అందరూ కూడా అసలు అందరూ నాకు జడ్పీస్ కొట్టేస్తున్నారు. నాతో ఎవరు సరిగ్గా మాట్లాడట్లేదని చెప్పేసైతే నాకైతే కంప్లెయింట్ చేసింది. నాకే కాదు ఒక 2 ఆర్ 3 డేస్ నుంచి వాళ్ళ డ్యాడీకి కూడా చెప్తుందంట. నాకు కూడా చెప్తుంది. ఈ న్యూస్ వినడం మా పాప అలా అనటం నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. ఇప్పుడు పిల్లలేంటో ఇంత సెన్సిటివ్‌గా ఉంటున్నారు. సర్లేండి ఈ రోజైతే మా ఇంట్లో పొటల్స్ కర్రీ అయితే చేశాను. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఫస్ట్ అయితే పెనం పెట్టి ఆయిల్ వేసి అందులో ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసి ఉల్లి అయితే వేగనవసరం లేదు. ఎందుకంటే ఉల్లిపాయలతోనే ఈ పొటల్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. వేసిన తర్వాత అవి బాగా ఫ్రై అవ్వడం కోసం ఉప్పు, పసుపు అయితే వేసుకోవాలి. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అయితే టమాటా ప్యూరీ అయితే వేసుకోవాలి. టమాటా ప్యూరీ వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసేసి మగ్గించేస్తే మన పొటల్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.